నమస్కారం, స్వాగతం మీ అందరికీ. ఈరోజు మనం భారతీయ సంస్కృతిలో అత్యంత ప్రాచీనమైన, పవిత్రమైన మరియు ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం గురించి తెలుసుకోబోతున్నాం. అదే కుంభమేళ. దేవతల కథల నుంచి మొదలై కోట్లాది భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణం వరకు ఈ ఉత్సవం ఎందుకు ప్రత్యేకమో, దాని వెనుక ఉన్న పౌరాణిక కథ మరియు ఈరోజు దాని వైభవం గురించి మనం చర్చించుకుందాం. మీరు ఈ వీడియోను పూర్తిగా చూసి ఈ ఆధ్యాత్మిక మహోత్సవం గురించి కొత్త విషయాలను తెలుసుకోండి. ముందు మీ అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి ఆలస్యం ఎందుకు, ప్రారంభిద్దాం కుంభమేళ మహిమతో. ఆధ్యాత్మిక మహోత్సవం కుంభమేళ కథ. కుంభమేళ అంటే భక్తి, ఆధ్యాత్మికత మరియు భారతీయ సంస్కృతికి ప్రాముఖ్యమైన మహా ఉత్సవం. ఇది ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరిగే మహాపుణ్య స్నానం. ఇది 4 పవిత్ర నగరాల్లో జరుగుతుంది: హరిద్వార్, అలహాబాద్, నాసిక్ మరియు ఉజ్జయిని. ఈ కథలో కుంభమేళ ఉత్పత్తి ఎలా జరిగింది, దాని వెనుక ఉన్న పౌరాణిక కథను తెలుసుకుందాం. పౌరాణిక